హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. ప్రొద్దున మీకు టైం లేనప్పుడు ఇలా చేసి పెట్టండి. కేవలం 10 నిమిషాల్లో చేసేస్తారు. అంత ఈజీ అండి. ఈ చపాతీను వట్టిగా కూడా తినొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. వెజిటేబుల్స్, అటుకులు 1 కప్పు చూడండి. ఇప్పుడు అటుకులని 2-3 సార్లు శుభ్రంగా కడగాలండి. చూడండి, ఈ విధంగా వాటర్ పోసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు వేరే బౌల్లో అటుకులు వేసుకుని మెత్తగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా. ఇప్పుడు 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు, క్యారెట్ తురుము అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసుకుందాం. కొత్తిమీర, పచ్చిమిర్చి, తురిమిన క్యారెట్ వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్టు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలండి. ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదండి. క్యారెట్లో, ఆనియన్ ముక్కల్లో వచ్చే జ్యూస్ సరిపోతుంది. ఈ విధంగా మెత్తగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యే వరకు ఇప్పుడు మనము చపాతీ చేసుకుందాం. ఇంత సైజ్ పిండి తీసుకొని చపాతీలా చేసుకుందాం. ఇప్పుడు మీరు ఈజీగా చేయాలనుకుంటే ఇలా బటర్ పేపర్ మీద చేసుకోండి. బటర్ పేపర్ లేకపోతే కవర్ పైన చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసేస్తారు. బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. ఇలా రౌండ్గా చేతితో చేయాలి. చూడండి, నేను చేసే విధంగా చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ప్యాన్ పైన ఆయిల్ వేసుకుని ఇప్పుడు చపాతీ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చపాతీ తీసి ఇప్పుడు ప్యాన్ పైన వేసుకొని అటు ఇటు చక్కగా కాలనివ్వాలి. ఇప్పుడు చపాతీని తిప్పుకున్న తర్వాత కొంచెం ఆయిల్ చపాతీ చుట్టూ వేసుకోవాలి. ఇలా చుట్టూ ఆయిల్ వేసి చిన్న మంట పైన ఇలా కాల్చుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, రెడీ అయిందండి చపాతీ. ఇదే విధంగా అన్ని చపాతీలు చేసుకోవాలండి. ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసేసి చపాతీని కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా. చాలా అంటే చాలా ఈజీ. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారండి. ఇలా చేసి పెడితే వేడి వేడిగా. అస్సలు మిస్ అవ్వకండి. చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందండి. కర్రీ ఉంటే కర్రీ వేసుకోవచ్చు, పచ్చడి ఉంటే పచ్చడి వేసుకోవచ్చు అండి. ఏది ఉన్నా లేకున్నా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఈ చపాతీ అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.